చీమ మరియు మిడత కథ. ఒక వేసవి రోజున మిడత ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ సంతోషంగా పాడుతూ ఉంది. మొక్కజొన్న మోసుకెళ్తున్న చీమను చూసి, "నువ్వు ఎందుకు అంత కష్టపడుతున్నావు? కాసేపు విశ్రాంతి తీసుకో" అని అడిగింది. చీమ, "నేను శీతాకాలం కోసం ఆహారం సేకరిస్తున్నాను. నువ్వు తగినంత పొదుపు చేశావా?" అని అడిగింది. మిడత, "పొలంలో చాలా ఆహారం ఉంది. నేను చింతించాల్సిన అవసరం లేదు" అని అంది. మిడత విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు చీమ పని చేస్తూనే ఉంది. శీతాకాలం వచ్చినప్పుడు చీమకు తగినంత ఆహారం ఉంది, కాని మిడత ఆకలితో ఉంది. అది చీమల దగ్గరకు వెళ్లి ఆహారం అడిగింది. చీమ, "నువ్వు వేసవిలో కష్టపడ్డావు, కాని ఇప్పుడు శీతాకాలంలో ఆకలిగా ఉంది. చింతించకు. ఆహారం ఎక్కడ దొరుకుతుందో నేను నీకు చూపిస్తాను. మైదానాలకు ఉత్తరం వైపు వెళ్ళు" అని అన్నది. మిడత తన తప్పును గ్రహించి త్వరగా ఉత్తరం వైపుకు ఎగిరింది.